రెవెన్యూ మంత్రి కొడుకేమో గుండగాలను వేసుకపోయి ఇవాళ భూముల మీద పడ్డాడు, భూములలో పడి కబ్జాలు చేస్తున్నాడు. ఆయన మీద పాపం ఒక ఆయన ఎస్ఐ గారు, ఎస్ఐఓ సిఐఓ ఆయన ఇన్స్పెక్టర్, ఆయన హబీబుల్లా ఖాన్ ఆయన పేరు. హబీబుల్లా ఖాన్ అని చెప్పి నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు రెవెన్యూ మంత్రి కొడుకు దౌర్జన్యం చేస్తుంటే, భూముల కబ్జా చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టిండు. కేసు పెడితే ఇప్పుడు ఆ పోలీస్ ఆయన తీసుకుపోయి ఎక్కడో లూప్ లైన్లో వారేసిండ్రు. హబీబుల్లా ఖాన్కు ఇవాళ నిజాయితీగా పనిచేసినందుకు నజరానా ఇచ్చిండ్రు. ఏం నజరానా ఇచ్చిండ్రు? తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో ఊరవతల వారేసినారు. అట్లే ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది, తుపాకీ పెట్టినట పారిశ్రామికవేత్తలకు తలకు. ముఖ్యమంత్రి గారి ఇంటెన్క గెస్ట్ హౌస్లో తుపాకీ తలకు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు. ఇక ఇట్లా తయారైంది. ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు, పేరేమో గాంధీ, చేసే పనులన్నీ గాడిసే పనులు, ఒక్కటి సక్కడి పని లేదు. 11 ఎకరాలు కబ్జా పెట్టిండు కుత్బులాపూర్లో, 11 ఎకరాలు కబ్జా పెట్టిండు. మొన్న మనోళ్ళందరూ పోయినరు కబ్జా పెట్టి. ఇప్పుడు ఆ కబ్జా పెట్టిన భూమి కోసం మీరు గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలా అందులో పోయి చొరవడ్డాడు. ఎంత గలీజ్ అంటే పరిస్థితి, వీళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే ఎమ్మెల్యేలది మన పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీలో చేరినోళ్ళది. ఇవాళ వాళ్ళు ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఏమాయిరాబాయ్ నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు స్పీకర్ గారికేమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు, బయటనేమో కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇక స్పీకర్ గారేమో కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం. ఆయన కనబడతలేదంట. గాంధీ కాంగ్రెస్లో తిరిగేది మీ అందరికీ తెలుసు గల్లీలలో, అని స్పీకర్కు తెలుస్తలేదంట. గాంధీ మంచోడు, చాలా మంచోడు, ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అన్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఇలా బీఆర్ఎస్ పార్టీలో అనిల్ రెడ్డి చేరుతుంటే మరి గాంధీ ఏడి ఉండాలి కదా, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటాడు. నిజంగా మన పార్టీలు ఉంటే ఇక్కడ ఉండాలి కదా.